అందరికీ నమస్కారం. ప్రపంచాన్ని వణికిస్తున్నది ఇప్పుడు ఎబోలా. అత్యధిక మరణాల రేటు 25% నుంచి 90% వరకు. ఇది 1976లో కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు వచ్చినది కాంగో సౌత్ ఆఫ్రికాలో వచ్చింది. అదేవిధంగా ఉగాండా కూడా రీచ్ అయిందనేటిది తెలిసింది. సో ఇక్కడ మరణాలు అనేది చాలా ఎక్కువ అత్యధికంగా ఉన్నాయి. 300లలో 131 మంది చనిపోవడం జరిగింది. అందులో ఒక డాక్టర్ కూడా ఇన్ఫెక్ట్ అయినాడని తెలిసింది. సో ఇలా చాలామంది కూడా ఏంటంటే ఈ వైరస్ ఏదైతే ఉందో అత్యధిక మరణాల రేటు అనేది భయభ్రాంతులను చేస్తుంది. ఈరోజు WHO చూసినట్టయితే ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎందుకంటే WHO దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఎమర్జెన్సీ ప్రకటిస్తే యుఎస్ నుంచి కొన్ని డబ్బులు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో చేసింది. సెకండ్ ఏంటంటే వెరీ ఫస్ట్ దీనికి మెడిసిన్ లేదు అని ఇంకా భ్రమలో బతుకుతున్నది ప్రపంచం. ఉన్నా అని కూడా ఎలా ఆపాలో అనేది నా వీడియోస్ ఆపడమో లేకుంటే ఇంకో విధంగా ఆపడమో చేస్తుంది. సో ఇది ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నది వైరస్ అని చెప్పడానికన్నా ఒక్క ప్రాంతంలోనే, అది కాంగో అండ్ యుగాండా. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది, ప్రతి సంవత్సరం వస్తుంటుంది కాబట్టి ఆ ప్రాంతంలోనే వస్తుంది. ఇక మిగతా దేశాలకు పాకుతుంది అంటే దాన్ని ఫ్లూయిడ్ ద్వారా ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్లూయిడ్స్ అంటే సలైవా కానీ సెమెన్ కానీ లేకుంటే బ్లడ్ ప్రోడక్ట్స్ కానీ దీనివల్లనే ఒకరి నుంచి ఒకరికి, మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిషన్ ఉంటుంది. సో ఇది ట్రాన్స్మిట్ అయిన 2 నుంచి 21 రోజు వరకు ఇంక్యుబేషన్ అంటే తెలియదు, మనుషులు ఎటువంటి సమస్య వస్తుందో తెలియదు, కానీ ఇంటర్నల్గా కొంచెం చేంజ్ వస్తుంది, వీక్నెస్ అవన్నీ రావడం జరుగుతుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 21st రోజు తర్వాత హై గ్రేడ్ ఫీవర్ రావడం. నేను గత 2 వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను. వైరస్ ఎంట్రీ లోపలికి ఇచ్చిన తర్వాత ఎండోథీలియన్ అటాక్ చేస్తుంది. అది హంటా వైరసే కానీ లేకుంటే ఎబోలా వైరసే కానీ, రెండు కూడా అత్యధిక మరణాల శాతం ఎక్కువ. సో ఎండోథీలియంని అటాక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ చిన్న పుండులాగా మారిపోతుంది. కొన్ని కోట్ల వైరస్ అటాక్ చేస్తుంది ఈ ఎండోథీలియం అటాక్ చేసిన తర్వాత ఈ IL-1, IL-6, IL-12, TNF ఆల్ఫా అని ఉంటుంది. ఇవన్నీ కూడా రిలీజ్ అయినప్పుడు ఇవన్నీ సైటోకైన్ స్ట్రోమ్ అనేది రావడం జరుగుతుంది. సో రిలీజ్ అయినప్పుడు హై గ్రేడ్ ఫీవర్ కంటిన్యూస్గా ఉంటుంది. అది 4 నుంచి 5 రోజుల పాటు ఉంటుంది. సో ఈ టైం లోపల ఆ ఇంజురీ అనేది మొత్తం కూడా బాడీలో జరుగుతుంది. సో ప్రోటీన్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ లాస్ అనేది ఉన్నప్పుడు, ఎందుకంటే వైరస్ అనేది ఒక ప్రోటీన్, ఆ ప్రోటీన్ అలా తయారైపోయి ఒక వైరస్ తయారైపోయి లైపోప్రోటీన్ తయారైపోయి కొన్ని కోట్ల వైరస్, కొన్ని కోట్ల ప్రోటీన్ని మన బాడీ నుంచి తీసుకొని యూటిలైజ్ చేసుకొని చచ్చిపోయి మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ ద రొటీన్ ప్రాసెస్. ఆ తరుణంలోనే మెయిన్ ఏదైతే లివర్ ఉందో, లివర్ ఫంక్షన్ కూడా చెడిపోవడం జరుగుతుంది. లివర్ అనేది కదా అన్ని ఆర్గన్స్ కూడా, మయోకార్డైటిస్, పెరికార్డైటిస్ అంటాము, హార్ట్ డ్యామేజ్, బ్లడ్ వెజిల్స్ డ్యామేజ్, ఇంకా చెప్పాలంటే లివర్ డ్యామేజ్, బ్రెయిన్ డ్యామేజ్, ఇవన్నీ కూడా మొత్తం ఆర్గాన్స్ కూడా ఎండోథీలియం అయితే ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ డ్యామేజ్ జరగడం జరుగుతుంది. సో అక్కడ ప్రోటీన్ పోతున్నది కాబట్టి ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ మనం ఇవ్వం కాబట్టి ఐసీలో పెట్టి గ్లూకోజ్ ఇవన్నీ ఇస్తాము, మిగతాది ఏమి ఇవ్వము. సో ఇక్కడ ఈ సమస్య. నెక్స్ట్ ముద్రి అది మొత్తం కూడా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తర్వాతనే బ్లీడింగ్. ఎక్కడైతే మొత్తం క్లాట్స్ ఫామ్ అవుతున్నాయో అక్కడి నుంచి బ్లీడ్ అనేది మూసుకుపోయినప్పుడు పక్కన దారిలో ఆ ఫ్లూయిడ్ అంతా అక్యుములేట్ అయిపోయి ఆర్గన్స్ డ్యామేజ్ అవుతుంది. ఇది యాక్చువల్ ఆన్సర్. కానీ ఏం చేస్తారంటే ఇది హిమరేజిక్ ఫీవర్ అంటే లాస్ట్ స్టేజ్ అండి. హిమరేజిక్ ఫీవర్ నేను చెప్పినాను కదా, లీక్ అనేది ఏదైతే ఉందో బ్లడ్ లోపల హై కాన్సన్ట్రేషన్ లేనప్పుడు ఆ లీక్ అనేది జరుగుతుంది. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే ORS లేకుంటే మిగతా అన్ని హై ఫ్లూయిడ్ NS ఇలాంటివి ఇస్తారు, ఆపడానికి ప్రయత్నం చేస్తారు, కానీ సాధ్యం కాదు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది
లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ప్రొడక్షన్, లివర్ ఈజ్ ద ప్రోటీన్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రోటీన్ ప్రొడక్షన్ అనేది డ్యామేజ్ అయినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఇవన్నీ కూడా నేను గత 2 వీడియోలో నేను చెప్పడం జరిగింది, ఒక 10 రోజుల నుంచి వంట వైరస్ రాకుండా ముందు నుంచి. సో ఏదైతే ఉందో అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఈ సమస్య అనే క్లాట్స్ అనేది ఏర్పడడం, ఆ క్లాట్స్ వల్లనే ఈ సమస్యలు ఇంకా పెరగడం జరుగుతుంది. ఎందుకంటే లివర్ ఫంక్షన్ బాగాలేదు కాబట్టి ఆ క్లాట్స్ని డిజాల్వ్ చేసే ఏదైతే ఉందో అది చాలా తగ్గిపోతుంది. ఇక్కడ ప్లాస్మిన్ ఏదైతే ఉందో పూర్తిగా తగ్గిపోవడంతో ఈ సమస్య రావడం. ఏమేమి డ్యామేజ్ అవుతాయి? బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, లంగ్స్ డ్యామేజ్ అవుతుంది, అండ్ హార్ట్ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్, అన్ని ఆర్గన్స్ డ్యామేజ్ అవుతుంది. అందుకే ఇది ఆర్గన్స్ డిస్ట్రాయర్. ఇక ఎందుకు ఇంత ఫాస్ట్గా జరుగుతుంది? ఒక్కసారి అన్ని డ్యామేజ్, సైటోకైన్ స్ట్రోమ్ రావడం వల్ల మొత్తం కూడా అంతే డిస్టర్బ్ అవ్వడం వల్ల ఫాస్ట్గా 10 రోజుల లోపలే 7-8 రోజుల లోపలనే పేషెంట్స్ డెత్ అవ్వడం జరుగుతుంది. సో ఛాన్స్ ఇవ్వదు. మనం కరోనా టైంలో చూసినాం, కరోనా 100 మందిలో అటాక్ అయితే దానిలో 5గురికి చనిపోయేవాళ్ళు ఫస్ట్ సెకండ్ వేవ్లో యావరేజ్గా. అదే ఒమిక్రాన్ వేరియంట్కి వచ్చేసరికి 2% వరకు వచ్చింది. కానీ 5% మనం చూసినట్టయితే, కరోనా ఒక భయంకరమైనది అయినట్టు చూసినట్టయితే ఇది ఇంకా భయంకరమైనది. అంటే 15 to 20 times హయ్యర్ దెన్ ఆల్ఫా డెల్టా. అందుకోసమే దీంట్లో డెత్ రేట్ ఎక్కువ ఉంది. కరోనా నుంచి బతికి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు ఏంటంటే బాడీ మెకానిజం మంచిగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ వైరస్ వచ్చినా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసమే 90%, 95% రికవరీ ఉండేది. కానీ దీంట్లో అలా కాదు, 90% డెత్ రేట్స్ వరకు కూడా పోయిన రోజులు ఉన్నాయి. సో ఇది ఒక అత్యంత భయంకరమైన వైరస్. స్ప్రెడ్ అవ్వడం గాల్లో ద్వారా స్ప్రెడ్ అవుతుందంటే లేదు, అంత ప్రమాదకంగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. కొద్ది ఏరియాలో, ఒక ఏరియాలో 2 ఏరియాస్లో, ఒక పెద్ద కంట్రీలో కొన్ని ఏరియాస్లోనే ప్రభావితం చూపగలుగుతుంది, కానీ చాలా మటుకు చూపించదు. ఈరోజు WHO అడిగినా నేను మెడిసిన్స్ చెప్తాను. ఈ ప్రభుత్వం ఎట్లాగో అడగదు, ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ భారతదేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ ఇలాంటివి తీసుకురాదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒక ఫార్మా కంపెనీలు, కార్పొరేట్ హాస్పిటళ్ళు, అది చాలా బాగా నడుస్తే వాళ్ళకు బెనిఫిట్స్ అనేది మొత్తం. సో ఈ వైరస్ని ఈజీగా గత 3 రోజుల నుంచి నేను వీడియో చేయకపోవడానికి కారణం, ఈ వైరస్ని చంపే మందు తీశాను. ఎందుకంటే ఏ విధంగా మనం నాకు తెలిసినది ఒకటే, దాని ప్యాథోఫిజియాలజీ ఎలా, ఎక్కడ ఏం చేస్తుంది, ఎలా వస్తుంది అనేది అది ఫస్ట్ స్టెప్, వైరస్ని చంపడం. రెండోది ఆల్రెడీ నేను చెప్పాను, క్లాట్స్ని డిజాల్వ్ చేసినప్పుడు ఈ సమస్య ఉత్పన్నం కాదు. మిగతా డైట్ విషయంలో మనం జాగ్రత్త తీసుకున్నప్పుడు లివర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో చాలామందికి హెడేక్ అంటారు. ఫస్ట్ హై గ్రేడ్ ఫీవర్ ఉండడం వల్ల, క్లాట్స్ ఫామ్ అవ్వడం వల్లనే హెడేక్. అది మైగ్రేన్ హెడేక్ కానీ ఇంకో హెడేక్ కానీ, ఎప్పుడైనా అబ్స్ట్రక్షన్ ఆక్సిజన్ అది అయినప్పుడు హెడేక్ రావడం. రెండోది హై గ్రేడ్ ఫీవర్ అంటే దానికి అర్థం ఏంటంటే హై వైరులెన్స్ ఎక్కువ, బ్యాక్టీరియా దాంట్లో వైరస్ అనేది కోట్లలో ఉంది కాబట్టి హై వైరస్ ఉన్నప్పుడు హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, మల్టిప్లై అవుతుంటుంది. మూడోది బాడీ పెయిన్స్, వీక్నెస్. ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్స్లో చాలా వీక్గా ఉంటారు. వీక్నెస్, బాడీ పెయిన్స్ అనేది కూడా చాలా రావడం జరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై అన్ని చోట్ల బాడీలో ప్రతి అణువున బ్లడ్ సప్లై ఉంటుంది, అణువున ఈ వైరస్ రీచ్ అవుతుంది. సో అక్కడ కూడా మజిల్స్ అనేది మనం ఎక్కువ యాక్టివిటీకి అటు ఇటు నడుస్తాం కాబట్టి పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి సమయంలో కూడా మనం దీనివల్లనే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ వైరసే కానీ ఏ వైరసే కానీ దాంట్లో చేయడం జరుగుతుంది. అక్కడ బాడీ పెయిన్స్, వీక్నెస్, హెడేక్, వామిటింగ్స్ కూడా కారణం ది వైరస్. ఎందుకంటే ఎంజైమ్స్ అనేది తగ్గిపోయి, వైటమిన్స్ అనేది తగ్గిపోయి ఈ వామిటింగ్ సెన్సేషన్ రావడం, నాసియా రావడం జరుగుతుంది. సో మిగతా
డయేరియా అంటాం. అంటే లూజ్ వాటరీ మోషన్స్. కారణం అక్కడ ఈ వైరస్ అనేది మల్టిప్లై అయిపోయి ఆ విల్లే అనే దాన్ని తగ్గించడం వల్ల మొత్తం మోషన్స్గా ఫ్రీగా వాటరీ టైప్ ఆఫ్ లూజ్ మోషన్స్ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ స్టేజ్లో మనకు కనిపిస్తాయి, ఎర్లీ స్టేజెస్లో. ఈ సమయంలో మందులు వాడినట్టయితే బ్రతికి బయటపడతారు 100%. చచ్చిపోతారని వాళ్ళు అంటున్నారు కదా, 100% బ్రతికి బయటపడతారు స్టార్టింగ్ స్టేజ్లో మనం మెడిసిన్ ఇచ్చినట్టు. రెండో స్టేజ్ ఆర్గాన్ ఫెయిల్యూర్ స్టేజ్లో కూడా ఒక దాటిపోయిన దాన్ని కూడా మనం ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆ దాటిపోకుండా చూడాల్సిన బాధ్యత WHOది, మిగతా ఆరోగ్య సంస్థలది, అందరిది కూడా. అందులో ముఖ్య పాత్ర పోషించాల్సింది ప్రజలు తెలుసుకోవాల్సింది అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది కోవిడ్కి నేను 4 రోజులలో చూపించిన, డెంగ్యూకి 1 రోజులో ప్లేట్లెట్స్ పెరగడం, జ్వరం పోవడం, వీక్నెస్ పోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. చికెన్ గున్యాలో కూడా సేమ్ అలానే ఒకటే రోజు, అన్నిట్లో కూడా ఒకటే రోజులో ఫీవర్ పోతుంది. సో క్లాట్స్ని ఆల్రెడీ డిజాల్వ్ చేసే మందులోనే దాని నుంచి డిజాల్వ్ చేస్తుంది. పుండు కాకుండా దాని మీద ఎథిలోస్క్లెరోసిస్ ప్లేక్ రాకుండా ముందే ఆపొచ్చు. ఆ క్లాట్స్ని రిమూవ్ చేసినప్పుడు ఎండోథీలియం మళ్ళీ యథావిధిగా డెవలప్ అయ్యి ఎటువంటి సమస్య రాదు. సో వైరస్ని చంపుతుంది, క్లాట్స్ని డిజాల్వ్ చేస్తుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అసలు మీరు లక్షల కోట్లు పెట్టినా వైద్యం ఈరోజు 0 చెప్పాలంటే. గాల్లో దీపం పెట్టి మీరు చూసినట్టే గాల్లో దీపం పెట్టి చూస్తున్నారు, అది తప్పు, మంచిది కాదు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అధికారులకు ఇచ్చి అందరికీ ఇచ్చి ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉన్నానికి కారణం ఈరోజున్న వ్యవస్థ, దరిద్రమైన వ్యవస్థ. చాలా పెద్ద పెద్ద ఛానల్ అస్సలు చూపించదు, చిన్న చిన్న ఛానళ్ళు వాళ్ళు పిలుస్తారు, నేను వెళ్తాను మాట్లాడతాను, కానీ పెద్ద ఛానల్స్ అస్సలు చూపించదు. మీరు చూసుంటారు, మొన్న కూడా పెద్ద పెద్ద బడా నాయకులు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూపించారు. అదేవిధంగా ఈరోజు ఒక వ్యవస్థ నడుస్తుంది, ప్రపంచాన్ని ఈరోజు గడగడలాడిస్తుంది. ఈ మందు ఆపే వాళ్ళు కూడా టెర్రరిస్ట్ నా ఉద్దేశంలో, ఎందుకంటే చాలామంది కోట్ల మంది చచ్చిపోతుంటారు. ఈ ఒక్క డెంగ్యూతోటే కానీ, చికెన్ గున్యాతోటే కానీ, లేకుంటే కోవిడ్తో కానీ తర్వాత అయినా చచ్చిపోతున్నారు. ఒక టెర్రరిస్ట్ ఒక 100 మందిని చంపుతుండొచ్చు, కానీ ఈ టెర్రరిస్టులు, వ్యవస్థలో ఉన్న టెర్రరిస్టులు కొన్ని కోట్ల మందిని చంపుతున్నారు. తెలిసి చంపుతున్నారు, తెలియకుండా కాదు, తెలిసి. ఆ విధంగా ఇప్పటికైనా ప్రజలు గమనించాల్సింది చాలా ఉంది. మీరు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తున్నా కోరుతున్నాను. థ్యాంక్ యూ.